ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. తనకు ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇదే విషయాన్ని కవిత తన లేఖలో ఈడీ అధికారులకు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే వరకు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కవిత విచారణకు రాలేనని తెలపడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు జరగాల్సిన విచారణ జరగలేకపోయింది. అయితే గతంలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు 3 సార్లు హాజరైంది. ప్రస్తుతం పండగ రోజున మరోసారి ఈడీ విచారణకు కవితకు నోటీసులు పంపడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ నాయకుల మధ్య చర్చకు తావుతీసింది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రస్తుతం ఈ వార్త మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నోటీసుల ద్వారా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కవితకు నోటీసుల అంశంపై స్పందించిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికే ఈ సామాన్ల నాటకానికి తెరలేపారన్నారు. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని, కానీ కీలకంగా ఉన్న కవితను మాత్రం అరెస్ట్ చేయకుండా కేసునే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తీరా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం మరోసారి నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కవితపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలకు అవగాహన ఉందని, గడిచిన 9.5 బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న అవగాహన తెలంగాణ ప్రజలకు అర్థమైందని అన్నారు. ఈ 2 పార్టీల నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.